హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. ఇప్పుడు ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్ మాట్లాడుతున్నాను. మానసిక వ్యాధి, మనోవ్యాధి ఇది చాలా బాధనిచ్చే విషయం ఉన్నది. చాలామందికి మనసుతోటి బాధపడుతుంటారు, కానీ వాస్తవికంగా మనసు కాదు, ఆ మనసులో వచ్చే ఆ ఆలోచనలు పట్టుకున్నప్పుడే ఆ ఆలోచనల యొక్క సాధించాలని ఎన్నో తాపత్రయతోటి జీవుడు తాపత్రయపడతాడు. అది పొందితే ఆనందం, పొందకపోతే దుఃఖం. వాస్తవికంగా మనసు యొక్క అశాంతి కారణం ఏమంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము ఈ మూల కారణాలు. రాగద్వేషాలే కారణాలు. రాగం అనగా ఆసక్తి, ఒక విషయాన్ని ప్రాప్తం చేసుకోవాలని తాపత్రయం, దానికి రాగం అంటారు. క్రోధం అంటే ఏదైనా మన జీవితంలో పొందకపోతే అప్పుడు వస్తుంది క్రోధం. జీవుడు ఈ రెండు విషయాల లోపట్లనే సతమతం అవుతాడు. పొందితే రాగం, పొందకపోతే ద్వేషం. రాగము, ద్వేషం. అనుకూలంగా విషయాలు వస్తే అది రాగం, ప్రతికూలంగా వస్తే అది ద్వేషం. మనసు ఎప్పటికీ రాగద్వేషాల లోపట్లనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి సాధన చేసేటప్పుడు ఆ సాధనలో మనసు ఒకవైపు వెళుతుందంటే కారణం ఆడ రాగమన్నా ఉండాలి, లేక ద్వేషమన్నా ఉండాలి. ఈడ రాగద్వేషాలు ఉన్నాయో ఆడ మనసు ఉంటుంది. చాలామంది అంటారు, నాకు సాధన చేయలేకపోతున్నాను, జపము చేయలేకపోతున్నాను, భగవంతుని మీద, నామం మీద జపం చేయలేకపోతున్నాను, ఏం చేయాలి, మనసు బాధిస్తుంది అని అంటారు. కారణం, మనసు ఎందుకు బాధిస్తుంది, దాని మూలాన్ని అన్వేషణ చేయాలి. ఏడైతే మనకి ఇష్టమైన వస్తువు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారో ఆ వైపు మనం మనసు వెళుతుంది. మనకి ఇష్టమైన పని, పదవి ఏదైనా ఆ విషయం మనకు బాధిస్తుంది, లేకపోతే సంతోషిస్తుంది. మనం అబ్జర్వ్ చేయాలి. కొంతసేపు సాధన పక్కకెట్టి, ఆ ఏదో జపమాలు పక్కకెట్టి ఒకసారి అసలు మన మనసులో ఏం జరుగుతుంది అన్నది ఏకాంతంగా ఒక ఆసనం వేసి కూర్చోవాలి. ఆలోచించాలి, ఈ మనసు ఏ విషయాలపైన ఆలోచిస్తుంది, ఏ విషయాన్ని పట్టుకుంటుంది. ఒకవేళ ఏ విషయాన్ని ఆలోచిస్తుందో, అసలు ఆలోచన అన్నది ఊకే మరి ఎందుకు వస్తుంది అని ఆలోచించాలి. ఆ విషయం మనకు అవసరమా, ఆలోచించేది అనవసరమా? ఉదాహరణకి డబ్బు ఆలోచన వస్తుంది, ఇల్లు కట్టాలని ఆలోచన వస్తుంది, పిల్లల గురించి ఆలోచన, పెళ్ళి కాని వాడికి భార్య కావాలని ఆలోచన వస్తుంది. ఆలోచన తప్పు కాదు, ఆలోచన రాని నువ్వు ఆలోచన చేసిన దానికోసం ఏమి చేయాలన్నది ప్రయత్నం చేయాలి. అతిగా ఆలోచిస్తే పనులు కావు, డిప్రెషన్ మాత్రమే వస్తుంది. దానికోసం పని చెయ్యి అంతే. ఆలోచన కూడా అతిగా చేస్తే మనసు నిర్మలమవుతుంది. దానికోసం పని చెయ్యి అంతే. ఎక్కువ ఆలోచిస్తే ఏమి రాదు. ఉన్న వర్తమాన జీవితంలో ఆనందంగా బతకడానికి నిలవాలి. పరిస్థితులు మన చేతుల్లో ఏవీ ఉండవు. భూతకాలంలో పట్ల జరిగిన విషయాలు, భవిష్యత్తులో వచ్చే రోజులు ఏది కూడా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో మన కర్మ, మన వర్తమానంలో ఉన్న పరిస్థితులే, మన మనసు. భవిష్యత్తు గురించి టార్గెట్లు పెట్టుకో, అంతేగాని అది కావాలని, నిశ్చితంగా కావాలని అనే సంకల్పం గట్టిగా ఉంటే ఉండని,
కాకపోతే మాత్రం డిస్టర్బ్ కాకు, అశాంతి కాకు. ఎందుకంటే కర్మ మన చేతుల్లో లేదు. ఏదైనా కాలంలో వచ్చింది కాలంలోనే పోతుంది. ఇది సత్యం. జీవితం అంతిమ చరణం ఒకటే ఉన్నది. వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేము, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. ఇది మన మనసులో ఫిట్ చేసుకోవాలి. అంత్యం ఏది కూడా మన చేతుల్లో లేదు. ఉన్న వర్తమాన జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో దాని గురించి విచారణ చేయాలి. ఉన్న వస్తువులతోటి ఎలా ఆనందంగా ఉండాలి. ఒకవేళ ఆ వస్తువు మనకు దొరికినా సంతోషమే, దొరకకున్నా సంతోషం. మన ఆనందాన్ని ఇతర విషయాల ప్రతి డిపెండ్ ఉండకుండా మూలంతో నువ్వు ఆనంద స్వరూపుడే ఉన్నావు, సచ్చిదానంద స్వరూపుడే ఉన్నావు. నీ ఆనందం ప్రాపంచిక విషయాల మీద లేదని తెలుసుకో. ఉదాహరణకు చెప్పాలంటే చిన్న పిల్లవాడు, వాని యొక్క మానసిక స్థితి ఒక వైట్ పేపర్ లాగా ఉంటుంది. ఏది ఇచ్చినా ఆడుకుంటాడు. వానికి ఒక చెండు ఒక బాల్ ఆడుకుంటాడు, ఒక డైమండ్ వజ్రమి ఆడుకుంటాడు. వానికి వస్తువు లోపల భేదం ఏనాడు లేదు. ఏది ఇచ్చినా సంతోషం. వాడు ఎప్పటికీ వర్తమానంలో ఉంటాడు. కానీ మనిషి ఎట్లెట్లా పెరుగుతుంటాడో అట్లా విషయాల ప్రతి ఆసక్తి పెంచుకుంటాడు. కోరికలు ఉండాలి, తప్పు లేదు. కానీ ఆ కోరికల ప్రతి ఆసక్తి పెట్టుకోవద్దు. భార్య ఉండని, తప్పు కాదు. పెళ్లి చేసుకున్నాడు, తప్పు కాదు. ఆ భార్య మీద మోహం అన్నది అది బంధనం, అది తప్పు. పిల్లలు ఉండాలి, మంచిదే. కానీ పిల్లల మీద మమకారం పెట్టుకో. నువ్వు ఏ రోజైతే పిల్లలకి ఇడిచి దూరం పోతావో అప్పుడు నీ మనసు బాధిస్తుంటుంది. లేకపోతే నీ నుంచి వాళ్ళు ఎప్పుడైతే దూరం పోతారో అప్పుడు మనసు బాధిస్తుంది. అప్పుడు మానసిక రోగం వస్తుంది. అన్ని ప్రపంచంలో విషయాలు అన్నీ ఉండాలి, కానీ మమత్వం పెట్టుకోకున్నట్టు ఉండాలి. ఇది ఆనంద స్థితి. ఈ స్థితిలో ఉండాలి. మూలానికి వ్యక్తి జీవుడు ఆనంద స్థితినే ఉన్నాడు. కానీ వాడు ఇది నాది అనుకొని పట్టుకున్నప్పుడే అప్పుడు వస్తుంది బంధనం, అప్పుడు వస్తుంది బాధ, అప్పుడు వస్తుంది వ్యాధి. అన్నీ యూజ్ చేసుకో. డబ్బును యూజ్ చేసుకో, ఇల్లును యూజ్ చేసుకో, మిత్రులు అందరూ ఉండాలి. కానీ అందరితో మమత్వం, మమకారం, రాగం, ద్వేషం పెట్టుకో. నీ ఆనందం ఇతర విషయాల ప్రతి డిపెండ్ ఉన్నదని ఎప్పుడూ అనుకో. ఇవి అన్ని కాలంలో వచ్చినాయి, కాలంలోనే పోతుంది. ఆఖరికి నీ శరీరం కూడా ఒక కాలంలో వచ్చింది, ఒక కాలంలో పోతుంది. సముద్రానికి గాలి తాకితే ఎలా అలలు వస్తాయో అట్లా మన మనసు ప్రపంచానికి ఎప్పుడైతే అవసరం లేని విషయాలకు తాకినప్పుడు, ఆలోచించినప్పుడు మనసు బాధపడుతుంది. మనసు ఎప్పటికీ ఆకాశంలాగా ఉండాలి. ఆకాశంలో ఎన్నో మేఘాలు వస్తాయి, ఎన్నో ఉరుములు వస్తాయి, కానీ ఆకాశం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. అట్లా మనం మనసు పెట్టుకోవాలి. ఇది ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్నో విషయాలు చెప్పుకునేలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. కొంతమంది మానసిక స్థితి సంతులనం లేకపోతే డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటారు. దాని వలన వచ్చే ఏమో లాభం లేదు. వాడితోటి ఉండే వ్యక్తులు కూడా బాధనిస్తాడు. వాడు కూడా ఏదో ఒక సూక్ష్మ శరీరంలో పోయి వాడు బాధపడుతుంటాడు, శాంతి లేకున్నట్టు. అది కరెక్ట్ కాదు. శరీరం ఉన్నది ఉపయోగం చేసుకోవడానికి, జీవితం ఉన్నది ఆనందంగా ఉండడానికి. జీవితం ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆనందం ప్రకృతిలో ప్రతి జీవి ఆనందంగా ఉంది, సహజ స్వభావంతో ఉన్నది అన్నీ. ప్రతి ఒక్క జీవి. ఉదాహరణకు నువ్వు ఒక కుక్కను పెంచుకో, ఎంతో ప్రేమగా చూడు. ఒక 4 రోజులు అన్నమే, దాని తర్వాత 2 రోజులు అన్నం వేయలేవు అనుకో, అది నీకు ఏమి కూడా అన్నది. ఎందుకు? దాని సహజ స్వభావం ఉన్నది. రాగద్వేషాలు లేని స్వభావం ఉన్నది. దాని మూల స్వభావంలో ఉన్నది. అది ఏమన్నది? ఒక 4 రోజులు తిండి పెట్టి ఒక దెబ్బ కొట్టినా కూడా తర్వాత 2 రోజులు అయినాక దగ్గర తీసుకుంటే కూడా అది వస్తుంది. అట్లాంటి స్వభావం. ప్రాణుల యొక్క మనసు ఎప్పటికీ వర్తమానంలో ఉంటుంది, ప్రకృతిలో ఉన్నది.
ప్రకృతిలో రాగద్వేషాలు లేవు, ప్రేమ ఒకటే ఉన్నది. ప్రపంచంలో మన వ్యవహారాన్ని బట్టి ఎదురుంగ వ్యక్తి ప్రేమ చేస్తుంటాడు. నువ్వు ఎదురుంగ వ్యక్తికి మర్యాద ఇస్తేనే మర్యాద ఇస్తాడు. నువ్వు ఎదురుంగ వ్యక్తికి డబ్బు ఇస్తేనే వాడు మనసులో నీ ప్రతి అభిమానం పెట్టుకుంటాడు. మన ప్రవర్తన బట్టి అభిమానాలు, మన కీర్తి ప్రతిష్ట అవలంబన్నాయి ఈ యొక్క ప్రపంచంలో. అందుకే ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ప్రపంచాన్ని ఉపయోగం చేసుకోవాలి. అంతనే కానీ ప్రపంచంతో ఆసక్తి పెట్టుకోవద్దు. పెట్టుకున్నవా నీ మనసు మనోవ్యాధికి గురి పడుతుంది. అంతే. నువ్వు మూలతః ఆనంద స్వరూపుడే ఉన్నావు. సకల వేదాలు, శాస్త్రాలు, ఉపనిషాదాలు అదే చెప్తున్నాను. నువ్వు వ్యాపకుడు ఉన్నావు, అనంతుడున్నావు, పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడే ఉన్నావు. కానీ ఇది నాది, ఇది నేను అని ఈ యొక్క భావనల ద్వారా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు వ్యాధికి గురిపడతావు. ఎన్నో ఉన్నాయి. మనహేవ మనుష్యాణం కారణం బంధ మోక్ష ఇట్లా భగవద్గీతలో ఒక శ్లోకం. అంటే బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే ఉన్నది. ఒక విషయాన్ని ఇది నాకు కావాలి, ఇది లేకుంటే నేను బ్రతకలేను, ఇది నా ఆనందానికి సంబంధించినది అనుకున్నప్పుడు అది నీకు బంధనం అవుతుంది. ఈ వస్తువు ఉన్నా లేకపోయినా నేను ఆనందంగానే ఉంటా. ఈ యొక్క భావనలో ఉంటే నువ్వు ఎప్పటికీ ముక్తుడివే. ముక్తికి వ్యాఖ్య ఎంతోమంది ఎన్నో విధాలుగా చేశారు. ముక్తికి వ్యాఖ్య ఒకటి: సర్వ దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అన్ని దుఃఖాల నుంచి నివృత్తి, పరమానంద ప్రాప్తి. పరమానంద స్వరూపుడే ఉన్నాం. దుఃఖం అనుకుంటే పట్టుకుంటే దుఃఖం, విడిచిపెడితే సుఖం. చిన్నపిల్లవాడు ఏ విధంగా ప్రాకృతిక జీవితం ఎట్లా అనుభవిస్తాడో అలా మనం కూడా చిన్న పిల్లల యొక్క స్వభావం లాగా ఉండాలి. వాళ్ళకొకరు ప్రతి ద్వేషం ఉండదు, ఒకరి ప్రతి ఏముండదు. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అట్లా మన మానసిక స్థితి అట్లా మనం పెట్టుకోవాలి. ఒక కర్మ చేస్తున్నప్పుడు కర్మ చేసే అధికారం మనకున్నది, కానీ ఆ కర్మ యొక్క ఫలం మన చేతిలో లేదు. ఒకవేళ కర్మ యొక్క మన చేతిలోనే ఉంటే మనం చేసిన పూజా ఫలము, ఆ ఫలం మనకు రావాలి కదా, రాదు. అంటే కర్మ యొక్క ఫలం మన చేతిలో లేదు. అది ఏదైనా అంతే. యజ్ఞమను, జపమను, ధ్యానమను ఏదైనా అంతే. ఆ కర్మ యొక్క ఫలం మన చేతిలో లేదనేది మనం గుర్తుంచుకోవాలి. కర్మ ఫలం మన చేతిలో ఉన్నదంటే మనం కేవలం సుఖాన్నే ఆక్షేపించాలి, దుఃఖము వద్దు. కర్మ యొక్క ఫలం మన చేతిలో ఉంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా కర్మ ఫలాన్ని ఆనందిస్తుంటే, అట్లా లేదు. కొన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుడు కఠినం పరిస్థితులు, అప్పుడు మనకు భగవంతుడు కరుణించాడు. అప్పుడు మనసులో వస్తుంది ఒక ఆలోచన, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా? నేను ఇంత నిజాయితీగా ఉన్నా భగవంతుడు కరుణిస్తలేడు, కారణం ఏంటి? ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు వస్తాయి. భగవంతుని ప్రతి శ్రద్ధ పోతుంది, మనం చేసే కర్మ ప్రతి శ్రద్ధ పోతుంది. ఆలోచనలు వస్తాయి. ఇలా వచ్చే కారణం ఏమంటే నువ్వు విషయాల్ని గట్టిగా పట్టుకున్నావు, కర్మ యొక్క ఫలాన్ని పట్టుకున్నావు. కర్మ యొక్క ఫలాన్ని పట్టుకోకురా నాయనా అని భగవంతుడు గీతలో ఎన్నోసార్లు చెప్పాడు. నిష్కామ కర్మ, ప్రామాణిక కర్మ. నీ కర్తవ్యం నువ్వు పాలించురా నాయనా. కర్మ ప్రతి అధికారం ఉంది, కానీ కర్మ ఫలం యొక్క నీకు అధికారం లేదు. నువ్వు ఏ కర్మ చేయాలన్న నీ అధికారం లేదు. ఏ చెట్టు నాటాలన్నది నీకు అధికారం ఉన్నది, ఏ జాబ్ చేయాలన్నది నీకు అధికారం ఉన్నది. కానీ సక్సెస్ అన్నది నీ చేతుల్లో లేదు. సక్సెస్ కావడానికి కారణాలు, ప్రయత్నాలు అన్నీ చెయ్యి. డబ్బు సంపాదించడానికి అన్ని ప్రయత్నాలు చెయ్యి, కానీ ఆ యొక్క 100% రావాలి, అది లేక నేను ఉండలేనని మాత్రం ఇట్లా అనకు. ఎందుకంటే కర్మ యొక్క ఫలం నీ చేతిలో లేదని తెలుసుకో. నీ యొక్క ఆనందం ఇతర విషయాల ప్రతి ఉన్నదని అనుకోకూడదు.
అది ఉంటుంది, పోతుంది. సముద్రం యొక్క అలలు వస్తాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. అలాగే ఈ ప్రాపంచిక సుఖ దుఃఖాలు వస్తాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. కానీ నువ్వు అలలు లేని సముద్రం ఏ విధంగా అయితే సముద్రం యొక్క లోపల నీరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లా నీ మనసు ప్రశాంతంగా పెట్టుకో. వాడు తిట్టాడు, వాడు కొట్టాడు, వీడు ప్రశంసిస్తున్నాడు అనుకోకు. ఈరోజు తిడతారు, నువ్వు మంచిగా అయితే రేపు పొగుడుతారు. ఈరోజు మనకు మర్యాద ఇచ్చినోడు రేపు మర్యాద ఇస్తాడని గ్యారంటీ లేదు. ఇవన్నీ మన ప్రవర్తన బట్టి, ఎదురుంగ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి మనం ఉండద్దు. మనము మనలాగానే ఉండాలి. మన మూలం యొక్క స్వభావం ఎలాగున్నదో, నిజ స్వభావం ఎలాగున్నదో, మనం పుట్టేటప్పుడు ఏ స్వభావంతో మంచి ఆలోచనలతో ఉన్నామో పరిపూర్ణంగా ఆనందంగా, అదే ఆనందంగా మనం ఉండాలి. పరిస్థితులు ఎట్లా వచ్చినా సరే అవి అలల లాంటి సుఖ దుఃఖాలు. ఆ అలల యొక్క సుఖ దుఃఖాలు అంటే మనసులో వచ్చే ఆలోచన. ఆ ఆలోచనను పట్టుకుంటే బాధ వస్తుంది. రాని ఎన్నెన్న రాని దానికి స్థిరంగా ఉంటుంది, మనోబలంతో ఉంది. ఎప్పుడైతే మనసు శబ్ద స్పర్శ రూప రసగంధాల దృశ్యాల ప్రతి ఆసక్తి ఉంటుందో అప్పుడు మనసు అశాంతమవుతుంది. అందుకే కొన్నిసార్లు మహాత్ములు చెప్తారు, మౌనంగా ఉండరా. మౌనంతో ఎన్నో గోష్ఠులు సాధించవచ్చు. మనకు ఒక వ్యక్తి కించపరిచిండని ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులకు అన్ని పరిస్థితుల్లో మనం నోటితోటి సమాధానం చెప్పే అవసరం లేదు. మౌనంగా ఉండేది నేర్చుకోవాలి. మౌనం ఒక అంతరాత్మకు ఒక బలము. మౌనం ఒక ఊర్జ. మౌనం ద్వారా ఎన్నో విషయాలు సాధించవచ్చు. ఎప్పుడైతే మనం ఒక డిప్రెషన్ వచ్చినప్పుడు దానికి ఆలోచన చేయకుండా ఒక రోజు 2 రోజులు మౌనంగా ఉంటే అంతఃకరణలో పట్ల ఉన్న ఆ యొక్క చైతన్య స్వరూపం ఏమైతే ఉన్నదో అప్పుడు యొక్క అంతరాత్మ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశాన్ని పట్టుకొని ముంగట పోవాలి. మనం ఆవేశంలో ఎవరో ఆలోచనలు తీసుకొని సమస్యలు నివారణ చేయకు. నీ యొక్క ఆలోచనలు ఎప్పటికీ ఎదురుగా వ్యక్తి మీద డిపెండ్ ఉండకు. నీవు అనుభవాన్ని తీసుకో. ప్రతి ఒక్క విషయాన్ని అనుభవాన్ని తీసుకో. నీ అంతరాత్మ ఏం చెప్తుంది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. నా అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పోతుంది ప్రశాంతత పోతుంది. నీ ప్రశాంతతని ఎప్పుడు పోగొట్టనివ్వకు.